మిడ్ఫీల్డ్ ఎంటైర్ ప్రెస్ వాళ్ళందరూ కూడా నమస్కారం. అందరికీ కూడా మొట్టమొదటి ధన్యవాదాలు. మీకు అట్లానే మా పోలీస్ సిబ్బందికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బ్రహ్మాండంగా చాలా కోఆపరేట్ చేసింది. ఎందుకంటే నిన్నటి మెసేజ్ నేను ఊహించిన దానికంటే ఎక్కువ పోయింది. రెండోది నేను ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాబ్లం కూడా గ్రౌండ్లో ఉంది అని నిన్న వెళ్తున్నంతసేపు తెలిసింది. మీరు నమ్మరు, నేను ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనే విషయం తెలిసినా కానీ నడుస్తున్నా కొద్ది మీరు చాలామంది అంటే మధ్య నడుచుంటారు కానీ ఎక్కడ ఎవరిని కలిసినా, మహిళల్ని కలిసినా, ఇటు రైతుల్ని కలిసినా, మధ్యలో విద్యార్థులు వచ్చిండ్రు, ఇట్లా ఏ వర్గం వాళ్ళని కలిసినా కూడా ఫస్ట్ ఆయన ఉన్నప్పుడే మంచిగా బతుకుంది. ఎవరు? కేసీఆర్ గారు. ఇద్దరు ముగ్గురు ముసల్మాన్లు అయితే నిజంగా చెప్తున్నాను, నాకే అసలు ఆల్మోస్ట్ ఇక ఏడుపు వచ్చింది. ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ముసలి కూడా. దీని మొత్తం ఎండింగ్లో ఇంకో పెద్ద విషయం ఏం తెలిసిందంటే, లాస్ట్కి కలెక్టర్ గారికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్ 4.5 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం. ఎందుకంటే కొద్దిగా వర్షాలు బాగుపడి క్రాప్ కూడా పెరిగింది. వీళ్ళ టార్గెట్ ఏంటంటే 4.5 లక్షల మెట్రిక్ టన్నులు. నెల 15 రోజులైంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి. ఏది మార్కెట్లోకి ఈ ప్యాడీ వస్తుంది. మీకు తెలుసా ఇప్పటివరకు ఎంత ప్యాడీ ఎక్వైర్ అయిందో గవర్నమెంట్ నుంచి? కేవలం 30,000 టన్నులు. అంటే ఎంత? 8%, 8% వరే ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్వైర్ చేసింది. వాళ్ళ టార్గెట్లో 8% ఎక్వైర్ చేసింది ఇప్పటివరకు. రెండోది, సన్నవడ్లకు బోనస్ అని చెప్పిన ప్రభుత్వం. మీకు తెలిసి ఎప్పటివరకు ప్రభుత్వం ఎంత ఎక్వైర్ చేసిందో? 0. 1 కిలో సన్నవడ్లు ఇప్పటివరకు. నేను చెప్పేది ఏదో నేను చెప్తానండి. నేను ఇవన్నీ నిన్న కలెక్టర్ గారి ఆఫీస్ నుండి మేము నిన్న పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత, కలెక్టర్ గారిని అడిగిన తర్వాత, వారు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కనుక్కున్న తర్వాత చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈ స్టాటిస్టిక్స్ అని చెప్పి ఇప్పటి వరకు సన్నవడ్లు 0. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఇప్పటికి చాలామంది రైతులు, ఆల్మోస్ట్ 40 నుండి 40% మంది రైతులు 1700, 1800కు అమ్మేసుకున్నారు. సో దగ్గర వాళ్ళకు రావాల్సిన 2300 రాకుండా ఇంకొక బోనస్ ఎట్లా పోయింది పక్కన 500 పోయినా ఈ 100 పోయింది. దగ్గర 1000 రూపాయలు క్వింటల్కి రైతులందరూ లాస్. సో ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్ని కోట్లు వస్తున్నాయి. దగ్గర మేము ఏమనుకుంటా ఉన్నామంటే, ఇప్పుడు ప్రభుత్వం 4.5 లక్షలలో మ్యాక్సిమం ఇవన్నీ అయినా కూడా సగం 50% చేరుతాయి. అంటే ఇంకో 2 లక్షల కోట్లు, 2 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్వైర్ చేయదు గవర్నమెంట్. దానివల్ల రైతులకు ఎంత లాస్? ఇప్పుడు 500 రూపాయలు లాస్ పెట్టుకున్నామంటే దగ్గర 100 కోట్లు ఒక్క సీజన్లో రైతులు డబ్బులు పోతా ఉన్నాయి. అంత లాస్. రైతు బంధు రాలేదు, రుణమాఫీ నిన్న తెలిసిన విషయం ఏంటంటే చాలా వరకు సరే చాలా మంది ఆగుతున్నారు అనుకున్నారు. సో ప్రభుత్వం అంతకుముందు ఏం చేసింది? 2 లక్షల రూపాయల పైన వాళ్ళందరూ డబ్బులు కట్టేసేయండి, మేము 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. చాలా మంది ఏం చేశారంటే నిన్న తెలిసిన సమాచారం అంటే నాకు అసలు ఇన్ని రోజులు నాకు ఈ విషయం నాకు తెలియలేదు. చాలా మంది ఏం చేసారు? సప్పో చేసి ఆ పైన డబ్బులన్నీ కట్టేసారు. అప్పు చేసి మిత్రులు తెచ్చుకోను ఏదో బంగారం తాకుండా అందరూ ఆ పైన అప్పుగా 2 లక్షలు పోతున్నాయి కదా అని కట్టేసారు. ఈ రాగానే మళ్ళీ చూస్తే ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్కరికి కూడా రాలేదు. అట్లా ఏది 2 లక్షల పైన వాళ్ళు ఎవరికైతే వాళ్ళ కట్టినరో కట్టినాక కూడా ఒక్కరికి కూడా రాలేదు. ఆ మిత్రులు కడుతున్నారు పాపం రైతు. సో ఈ రుణమాఫీకి వీళ్ళ మిత్రులు కడుతున్నారు ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని. రెండోది అటు రైతు బంధు రాలే. మూడోది ఇప్పుడు రైతుల కళ్ళాలో ఇప్పటి వరకు కూడా ఇంకా 8% వడ్లనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. సో ఇన్ని విధాలుగా మా రైతన్నలు